హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కాజు చికెన్ పకోడీని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో పాటు చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చికెన్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పైగా కాజు చికెన్ పకోడీ వేడివేడిగా క్రిస్పీగా. సర్లేండి, ఊరించింది చాలు కానీ ఇంకా రెసిపీలోకి వచ్చేయండి అనుకుంటున్నారు కదా. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని బోన్స్తో పాటు తీసుకున్నానండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అరచెక్క నిమ్మరసాన్ని వేసి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మ్యారినేట్ అయిన చికెన్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసిన వాటిల్లో ఏదైనా లేకపోతే గనక ఎక్స్ట్రాగా 1 టేబుల్ స్పూన్ మైదాని కానీ కార్న్ఫ్లోర్ని కానీ వేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే బియ్యం పిండిని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లోకి ఈ పిండిలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకునే ముందు మాత్రమే వేసుకోవాలండి. చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడే వేసేస్తే కోటింగ్ లూజ్ అయిపోయి క్రిస్పీగా రాదు అని గుర్తుంచుకోండి. ఇలా కలుపుకున్న చికెన్లోకి మీ ఇష్టానికి తగినట్టు 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు జీడిపప్పుని వేసి అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే చికెన్ పీసెస్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులా బాగా వేపుకోవాలి. అప్పుడే క్రిస్పీగా లోపలి వరకు బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో వేపితే బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని 2-3 బ్యాచెస్లో నిదానంగా ఓపికగా వేపుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేపుకున్న తర్వాత అదే నూనెలో 3-4 పచ్చిమిర్చి చీలికలను, 1 గుప్పెడు కరివేపాకుని వేపుకుని తీసుకోవాలి. అంతేనండి, కాజు చికెన్ పకోడీ రెడీ. ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే బయట చికెన్ పకోడీ జోలికి వెళ్ళరండి. తక్కువ ఖర్చుతో చక్కగా ఫ్యామిలీ మొత్తానికి సర్వ్ చేయొచ్చు. డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి రెగ్యులర్ బేసిస్లో కన్జ్యూమ్ చేయకుండా ఎప్పుడైనా ఒకసారి తింటే బాగుంటుంది.